Hi everyone, good morning. Voice okay na? అండ్ సో లాస్ట్ క్లాస్లో మనకి హెచ్టిఎంఎల్ కంప్లీట్ అయింది. సో ఎవరైనా సరే ప్రాక్టీస్ చేయకుండా ఉంటే హెచ్టిఎంఎల్ అయితే పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయండి. సో ఇవాళ సిఎస్ఎస్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఇన్ కేస్ ఎవరైనా సరే హెచ్టిఎంఎల్ బ్యాకప్ ఉన్నారంటే నాకు ఒకసారి మెసేజ్ చేయండి. ఆ వీడియోస్ అన్నీ నేను ఒకసారి షేర్ చేస్తాను మీకు. ఒకసారి హెచ్టిఎంఎల్ మళ్ళీ ఫాలో అవ్వచ్చు. సో ఇవాళ నేను ఒక ప్లేలిస్ట్ తయారు చేస్తాను. మన వీడియోస్ అన్నీ ఒక ప్లేలిస్ట్లో పెట్టి మీకు షేర్ చేస్తాను. అది మాత్రం సేవ్ చేసుకోండి. సిఎస్ఎస్ కొన్ని థియరీ పాయింట్స్ మాట్లాడుకుందాం అండ్ కోర్స్ కంటెంట్ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ చేద్దాం. నోట్స్. సో మన సిఎస్ఎస్ నేర్చుకోవాలంటే ప్రీ రిక్వైర్డ్ స్కిల్స్. హెచ్టిఎంఎల్ కంపల్సరీ రావాలన్నమాట. హెచ్టిఎంఎల్ వస్తేనే సిఎస్ఎస్ అప్లై చేయగలం. ఎందుకంటే విత్ ఇన్ ది హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో మాత్రమే మనం సిఎస్ఎస్ని అప్లై చేస్తాం. ఓకే, సో అసలు సిఎస్ఎస్ ఎందుకు అంటే సిఎస్ఎస్ స్టాండ్స్ ఫర్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అనమాట. క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. అబ్జర్వేషన్ అనమాట. సిఎస్ఎస్ స్టాండ్స్ ఫర్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అనమాట. అండ్ వై వి యూజ్ ద సిఎస్ఎస్ అంటే టు యాడ్ స్టైల్స్ టు ది హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్. సింపుల్ వర్డ్లో మనకి స్టైల్స్ని యాడ్ చేయడానికి మనం సిఎస్ఎస్ని యూజ్ చేస్తామంట. మనకి దానికన్నా ముందు హెచ్టిఎంఎల్ అంటే ఏంటి, అసలు హెచ్టిఎంఎల్ బేస్ చేసుకొని మనం ఏం చేయగలం. హెచ్టిఎంఎల్ని యూజ్ చేసుకొని టు క్రియేట్ వెబ్ పేజెస్ని క్రియేట్ చేయగలం. అదేవిధంగా టు గివ్ స్ట్రక్చర్ టు ది వెబ్ పేజ్. అంటే వెబ్ పేజెస్కి స్ట్రక్చర్ని ఇవ్వడానికి హెచ్టిఎంఎల్ యూజ్ అవుతుంది. అదేవిధంగా వెబ్ పేజెస్ని క్రియేట్ చేయాలన్నా హెచ్టిఎంఎల్ యూజ్ చేసుకొని చేస్తాం. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ islandedpcs.com అనేది ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాం. ఈ వెబ్సైట్ మొత్తం హెచ్టిఎంఎల్ ప్లస్ సిఎస్ఎస్ కలిస్తే ఇలా ఉంటుంది అనమాట. హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ కలిస్తే యూజర్కి చాలా నీట్గా మనం చూపించవచ్చు. ఇదే వెబ్ పేజ్కి మనం ఓన్లీ హెచ్టిఎంఎల్ని యాడ్ చేస్తే, అంటే ఈ వెబ్ పేజ్ని హెచ్టిఎంఎల్ యాడ్ చేస్తే ఇలా ఉంటుంది. ఇట్స్ ఏ ప్లెయిన్ టెక్స్ట్ అనమాట. ఒక వెబ్ పేజ్కి స్ట్రక్చర్ ఇవ్వాలి అంటే, స్ట్రక్చర్ మీన్స్ ఇమేజ్ అవ్వచ్చు, హెడ్డింగ్ అవ్వచ్చు, లింక్స్ అవ్వచ్చు, లిస్ట్ అవ్వచ్చు, ఇలా మూవింగ్ టైప్ అవ్వచ్చు, ఇమేజెస్ కానీ సిరీస్. ఇదంతా మనకి ఏంటంటే ఇట్స్ ఏ ప్లెయిన్ టెక్స్ట్ అనమాట. ఇలా ఒక వెబ్ పేజ్కి ఇలా స్ట్రక్చర్ని యాడ్ చేయాలంటే హెచ్టిఎంఎల్ మాత్రమే పాసిబుల్ అనమాట మనకి. అదే వెబ్ పేజ్కి స్టైల్స్ని యాడ్ చేయాలి అంటే సిఎస్ఎస్ని మనం యూజ్ చేయాలన్నమాట. ఇలా సిఎస్ఎస్ యాడ్ చేసి ఇలా ఉంటుంది హెచ్టిఎంఎల్ వెబ్ పేజ్కి. నౌ ఇప్పుడు మనకి సిఎస్ఎస్ని ఎన్ని వేస్లో మనం యాడ్ చేస్తాం అన్నమాట. సిఎస్ఎస్ హౌ మెనీ వేస్ టు యాడ్ సిఎస్ఎస్ ఇన్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్. ఇట్స్ ఏ 3 వేస్ అనమాట. ఫస్ట్ది మనకు ఇన్లైన్ సిఎస్ఎస్, సెకండ్ది మనకు ఇంటర్నల్ సిఎస్ఎస్, థర్డ్ వన్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. ఇక్కడ మనకు సిఎస్ఎస్ని విత్ ఇన్ ది హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లోనే మనం యాడ్ చేయాలన్నమాట. బట్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్కి అర్థమైన లాంగ్వేజ్ ఏంటంటే హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్కి అండర్స్టాండబుల్ లాంగ్వేజ్. ఎలిమెంట్స్ ఆర్ ట్యాగ్స్.
అండ్ అట్రిబ్యూట్స్. ఎలిమెంట్స్లో కానీ ట్యాగ్స్లో కానీ అట్రిబ్యూట్స్లో కానీ రాస్తేనే హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్కి మనకు అర్థమవుతుంది. బట్ మన సిఎస్ఎస్ కూడా హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లోనే రాయాలి. ఈ 3 వేస్లో రాయాలన్నమాట. ఈ 3 వేస్లో రాస్తేనే హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్కి మనకు అర్థమవుతుంది. ఫస్ట్ ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే యూజింగ్ స్టైల్ అట్రిబ్యూట్ అనమాట. స్టైల్ అట్రిబ్యూట్ యూజ్ చేసుకొని ఇన్లైన్ సిఎస్ఎస్ రాస్తాం. అదేవిధంగా ఇంటర్నల్ సిఎస్ఎస్ యూజింగ్ స్టైల్ ఎలిమెంట్ అనమాట. యూజింగ్ స్టైల్ ఎలిమెంట్. అదే ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అంటే వి రైట్ అవర్ సిఎస్ఎస్ కోడ్ ఇన్ సిఎస్ఎస్ డాక్యుమెంట్. సిఎస్ఎస్ డాక్యుమెంట్ అంటే .css ఎక్స్టెన్షన్ ఉంటుంది. అండ్ వి లింక్ టు ది HTML document using link element. అంటే జస్ట్ నా ఓన్ వర్డ్స్లో నేను చెప్పాను అనమాట. నా ఓన్ వర్డ్స్లో చెప్పిన మీనింగ్స్ అన్నమాట. ఇవన్నీ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ చేద్దాం మనం. ఫస్ట్ మనం ఈ ఇన్లైన్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ మనం అప్లై చేయాలంటే కంపల్సరీ మనకు HTML డాక్యుమెంట్ ఉండాలి. ఆ HTML డాక్యుమెంట్ ఎలా క్రియేట్ చేస్తాం ఏంటి అనేసి ఆల్రెడీ మనం HTML నేర్చుకున్నాం. ఫస్ట్ ఒక సింపుల్ HTML డాక్యుమెంట్ క్రియేట్ చేద్దాం. దానికంటే నేమ్ ఇన్లైన్ సిఎస్ఎస్ ఉంటున్నాం. ఇన్లైన్ .html ఎక్స్టెన్షన్ .html ఇచ్చామంటే ఇట్స్ HTML డాక్యుమెంట్ అయిపోద్ది. నౌ ఎంటర్. ఇప్పుడు మనకి HTML స్ట్రక్చర్ కావాలంటే ఒక షార్ట్ కట్ కీ ఉంది. HTML:5 మనం సెలెక్ట్ చేసామంటే HTML స్ట్రక్చర్ వచ్చేస్తుంది. నా ఇక్కడ మనకు టైటిల్ ఇది దేనికోసం రిప్రజెంట్ చేస్తున్నా ఇక్కడ రాస్తాం. ఇట్స్ ఇన్లైన్ సిఎస్ఎస్ కాబట్టి ఇన్లైన్ సిఎస్ఎస్ రాస్తాను. నా ఇక్కడ నేను ఒక కంటెంట్ ప్రిపేర్ అంటే ఒక హెడ్డింగ్, ఒక పేరాగ్రాఫ్, ఒక బటన్ ఇలా ఇస్తాను. సపోజ్ ఒక హెడ్డింగ్ ఇస్తున్నా, వెల్కమ్ టు సిఎస్ఎస్. ఒక వెబ్ పేజ్లో ఒక హెడ్డింగ్ ఇస్తున్నా, ఒక పేరాగ్రాఫ్ ఇస్తున్నా అండ్ ఒక బటన్ని ప్రింట్ చేస్తున్నా. బటన్ ఇట్స్ ఏ క్లిక్ మీ. అంటే ఒక వెబ్ పేజ్లో హెడ్డింగ్ని, పేరాగ్రాఫ్ని, బటన్ని ఈ 3 ఒక గ్రూప్ అనుకుంటున్నా. వీటిని గ్రూప్ చేయాలి అంటే వి యూజ్ డివ్ అనమాట. ఇలాంటి మనం ఏం చేద్దాం అంటే ఒక 2 divs తీసుకుందాం. అవుట్పుట్కి వెళ్దాం. రైట్ క్లిక్, ఓపెన్ ద లైవ్ సర్వర్. మన వెబ్ పేజ్లో ఒక హెడ్డింగ్ ఇచ్చాం, ఒక పేరాగ్రాఫ్ ఇచ్చాం, ఒక బటన్ ఇచ్చాం. సేమ్ అదేవిధంగా ఒక హెడ్డింగ్, ఒక పేరాగ్రాఫ్, ఒక బటన్. అంటే 2 గ్రూప్స్ లాగా అనమాట. ఇదొక గ్రూప్, ఇదొక గ్రూప్. అలా గ్రూప్ లాగా చేయాలి అంటే వి యూజ్ డివ్ అనమాట. ఇప్పుడు మనం సిఎస్ఎస్లో మనం కోడింగ్ని ఏ ఫార్మెట్లో రాస్తామంటే ప్రాపర్టీ :వాల్యూ ఫార్మెట్లో మనం రాయాలి. ప్రాపర్టీ:వాల్యూ ఫార్మెట్లో రాయాలి. ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే యూజింగ్ స్టైల్ అట్రిబ్యూట్ని బేస్ చేసుకొని రాస్తాం. ఇక్కడ మనకు ఈ H1కి మనం టెక్స్ట్ కలర్ అప్లై చేయాలనుకుంటున్నాం. అంటే ప్రజెంట్ మనం ఏదైనా వెబ్ పేజ్లో మనం ఏ టెక్స్ట్ చూసినా మనకు బ్లాక్ కలర్లో ఉంటుంది. బట్ ప్రతిదీ బ్లాక్ కలర్లో ఉంటే మనకు అట్రాక్టివ్గా ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఉండే హెడ్డింగ్కి టెక్స్ట్ కలర్ రెడ్ కానీ, గ్రీన్ కానీ, బ్లూ కానీ, వైలెట్ కానీ మీకు నచ్చిన టెక్స్ట్ కలర్ ఇవ్వాలనుకుంటున్నాం. బట్ ప్రజెంట్ యాజ్ అ ప్రాక్టీస్ వైజ్ రెడ్ కానీ, గ్రీన్ కానీ, బ్లూ కానీ ఇలాగే మీరు యూజ్ చేసుకోండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్స్ ఏ H1 అనమాట. మనకి H1కి మనం ఇన్లైన్ సిఎస్ఎస్ రాయాలనుకుంటే స్టైల్ అట్రిబ్యూట్ రాయాలి. ఇట్స్ యూజింగ్ స్టైల్ అట్రిబ్యూట్ ఎక్కడైనా రాయాలంటే విత్ ఇన్ ది ఓపెన్ ట్యాగ్లో మాత్రమే రాయాలి. అంటే ఇక్కడ విత్ ఇన్ ది ఓపెన్ ట్యాగ్లో స్టైల్. ఇప్పుడు దీనిలో రాసే వాల్యూ ఒక స్పెషల్ వాల్యూ అనమాట. అంటే ఇంతకుముందు మనం ఏం చేసేవాళ్ళం, సిఎస్ఎస్లో ఏదైనా ఒక వాల్యూ మాత్రం రాసేవాళ్ళు. బట్ ఇక్కడ మనం రాసే వాల్యూ ప్రాపర్టీ:వాల్యూ ఫార్మేట్లో ఉండేది. సిఎస్ఎస్ మొత్తం ఈ పేరులోనే మీరు నేర్చుకుంటారు. ప్రాపర్టీస్:వాల్యూ మొత్తం అన్ని మన సిఎస్ఎస్ మొత్తం ప్రాపర్టీ:వాల్యూనే మీరు నేర్చుకునేది. ఇప్పుడు మనకు ఫస్ట్ ఈ H1కి టెక్స్ట్ కలర్ అప్లై చేయాలనుకున్నా. టెక్స్ట్ కలర్ అప్లై చేయాలంటే వి యూజ్ కలర్ ప్రాపర్టీ :వాల్యూ రెడ్ ఇవ్వాలనుకుంటున్నాం. ఇది కలర్ రెడ్ అనమాట. సిఎస్ అవుట్పుట్. మన వెబ్ పేజ్లో ఏదైనా సరే టెక్స్ట్కి మనం కలర్ ఇవ్వాలి అంటే వి యూజ్ కలర్ ప్రాపర్టీ. సేమ్ ఇది చూస్తే చూడండి, ఇది టెక్స్ట్ అనమాట. మనకి టెక్స్ట్కి చూడండి బ్లూ కలర్ ఇచ్చారు.
ఇనిషియల్గా బ్లాక్ కలర్ ఉండేది బ్లూ కలర్లో వచ్చింది చూడండి. అంటే దీనికి కలర్ ప్రాపర్టీ యూజ్ చేసి కలర్ని చేంజ్ చేసింటారు. లైక్ దీనికి కూడా అంతే, హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ అని ఇక్కడ చూస్తే HTML, CSS, బూస్ట్అప్, జావాస్క్రిప్ట్, యాంగులర్, రియాక్ట్ అండ్ చూస్ కోర్సెస్, వీటన్నిటికీ మనకి ఏంటంటే కలర్ ప్రాపర్టీ యూజ్ చేసుకొని కలర్స్ని అప్లై చేసింటారు. ఓకే, సిరీస్ ఇక్కడ కూడా అదే. నౌ అదేవిధంగా ఇక్కడున్న H1కి రెడ్ కలర్ ఇచ్చారు, నాకు ఇక్కడ బ్లూ కలర్ ఇవ్వాలనుకుంటున్నా. ఈ H1కి మనకు కావాలంటే సేమ్ ఇన్లైన్ CSS అంటే ఎక్కడైతే మీ స్టైల్స్ రాయాలంటే అక్కడ మనం స్టైల్ అట్రిబ్యూట్ యూజ్ చేయాలి. సో ఇక్కడ మనకు కలర్ కోలన్ బ్లూ, కలర్ రెడ్, కలర్ బ్లూ, దిస్ కలర్ రెడ్, కలర్ బ్లూ ఇలా. అదేవిధంగా పేరాగ్రాఫ్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలనుకుంటున్నాం. ఇక్కడ పేరాగ్రాఫ్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలనుకుంటున్నాం. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలి అంటే స్టైల్ అనే అట్రిబ్యూట్ కామన్, బ్యాక్గ్రౌండ్ కలర్ అనే ప్రాపర్టీ ఉంది. సిరీస్ బ్యాక్గ్రౌండ్ కలర్. ఇక్కడ మనకి ప్రాపర్టీ నేమ్ వచ్చేసి 2 వర్డ్స్ ఉన్నాయంటే ఐఫన్తో డివైడ్ చేయాలి. ప్రాపర్టీ నేమ్ 2 వర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది 2 వర్డ్స్ అనమాట. ఆ 2 వర్డ్స్ వచ్చాయి కాబట్టి ఐఫన్తో డివైడ్ చేయాలి. ఇది సింగిల్ వర్డ్ కాబట్టి నో డివైడ్. అండ్ ఇక్కడ మనకు నచ్చిన కలర్ ఇవ్వచ్చు. ఇక్కడ నేను ఎల్లో ఇవ్వాలనుకుంటున్నా, ఎల్లో ఎల్లో. సేమ్ లైక్ దీనికి కూడా ఒక డిఫరెంట్ కలర్ ఇవ్వాలనుకుంటున్నా. ఇట్స్ ఏ స్టైల్ బ్యాక్గ్రౌండ్ కలర్. ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ ఇవ్వాలనుకుంటున్నా. సీస్ అవుట్పుట్. దేనికైనా సరే బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయాలంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం. టెక్స్ట్కి కలర్ ఇవ్వాలంటే కలర్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఇది నావ్ బార్ అనమాట. ఈ నావ్ బార్కి అబ్జర్వ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా ఉంది, బ్లూ కలర్ ఉంది. టెక్స్ట్కి మళ్ళీ కలర్ వచ్చింది. టెక్స్ట్ కలర్ ఎలా ఉంది, వైట్ కలర్ ఉంది. సేమ్ ఇక్కడ చూడండి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది, టెక్స్ట్ కలర్ ఉంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది, టెక్స్ట్ కలర్ ఉంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది, టెక్స్ట్ కలర్ ఉంది. అంటే ఎక్కడైనా సరే మనకు ఒక ఎలిమెంట్ లోపల 1 or more ప్రాపర్టీస్ మనం అప్లై చేసుకోవచ్చు, 1 or more స్టైల్స్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉన్న H1కి బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయాలనుకున్నా. ఒక ప్రాపర్టీ కాకుండా 1 or more ప్రాపర్టీస్ మనం అప్లై చేయాలి. ఎప్పుడైనా సరే ఒక ప్రాపర్టీ రాసిన తర్వాత ఇంకో ప్రాపర్టీ రాయాలనుకుంటే ఆ ప్రాపర్టీ ఎండింగ్లో సెమీకోలన్తో డివైడ్ చేయాలి. సెమీకోలన్ ఇచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్. ఇప్పుడు మనకి ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ రాస్తే మీకు అవుట్పుట్ అనేది రాదు. ఎప్పుడైనా సరే క్లియర్గా మనం రాసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ కలర్ కోలన్ ఎల్లో ఇవ్వాలనుకున్నాం. దట్స్ 1 or more ప్రాపర్టీస్. బ్యాక్గ్రౌండ్ అంటే కలర్ రెడ్, బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో, కలర్ రెడ్, బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో. అట్లా ఈచ్ ప్రాపర్టీ మధ్యలో సెమీకోలన్తో డివైడ్ చేయాలి. ఎండింగ్ వాల్యూకి సెమీకోలన్ ఇచ్చినా ఇవ్వకపోయినా నో ఇష్యూస్. ఎండింగ్లో మనం సెమీకోలన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మనకేం ప్రాబ్లం లేదు. ప్లీజ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది, టెక్స్ట్ కలర్ కూడా వచ్చింది. ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ మాత్రం ఉంది. ఇప్పుడు టెక్స్ట్ కలర్ కూడా ఇవ్వాలనుకుంటున్నా. టెక్స్ట్ కలర్ కూడా ఇవ్వాలనుకుంటే ఇక్కడ సెమీకోలన్తో డివైడ్ చేసి మళ్ళీ కలర్ ప్రాపర్టీ రాయాలి. టెక్స్ట్ కలర్ అప్లై చేయాలంటే కలర్ ప్రాపర్టీని యూజ్ చేస్తాం. వైట్ కావాలంటే వైట్ ఇవ్వచ్చు, రెడ్ కావాలంటే రెడ్ ఇవ్వచ్చు, అండ్ గ్రీన్ కావాలంటే గ్రీన్ ఇవ్వచ్చు. ఏదైనా సరే మీ చాయిస్ అనమాట. రెడ్ కలర్. ఇప్పుడు ఎలాగైతే ఇచ్చారో ఈ బటన్ కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయొచ్చు. బటన్కైనా సరే బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయాలంటే వి యూజ్డ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రాపర్టీ. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ నేమ్ ఆక్వా అనేసి ఇచ్చాను. ఇట్స్ ఏ ఆక్వా. ఇలా టెక్స్ట్ కలర్ కూడా ఇవ్వచ్చు కావాలంటే. ఇట్స్ ఏ సెమీకోలన్ కలర్ కోలన్ రెడ్ ఇస్తున్నాం. ఇలా దేనికైనా సరే బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ టెక్స్ట్ కలర్ అప్లై చేయాలనుకుంటే వి యూజ్డ్ కలర్ ప్రాపర్టీ, బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రాపర్టీ, కలర్ ప్రాపర్టీ, బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రాపర్టీ. ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే ఏ ఎలిమెంట్కి అయితే స్టైల్ని అప్లై చేయాలనుకుంటే ఆ ఎలిమెంట్కి స్టైల్ అట్రిబ్యూట్ యూజ్ చేయాలి. ఆ అట్రిబ్యూట్ లోపల మనకు ప్రాపర్టీ కోలన్ వాల్యూ పేరులో రాయాలి. 1 or more ప్రాపర్టీస్ రాయాలనుకుంటే ఒక ప్రాపర్టీకి మధ్యలో సెమీకోలన్తో డివైడ్ చేయాలి. ఓకే, ఒక ప్రాపర్టీ మధ్యలో సెమీకోలన్తో డివైడ్ చేసి చేయాలి. క్లియర్ దిస్? ఏమైనా డౌట్ ఉందా? ఏమైనా డౌట్ అప్ టు నౌ? ఇది ఇన్లైన్ సిఎస్ఎస్ అన్నాం. ఇప్పుడు ఈ 3 వాటికి డివ్ అనేది ఒక పేరెంట్ అనమాట. ఈ డివ్కి నేను ఏదైనా సరే
బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేస్తే ఈ మూడింటికి మనకు వస్తుంది. సీస్ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఏదైనా సరే లైట్ కలర్ మనకు అప్లై చేద్దాం, లేకపోతే హాట్ పింక్ అనేసి అప్లై చేస్తాం. హాట్ పింక్ సీస్ అవుట్పుట్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అప్లై చేయండి. అంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది కాబట్టి మీకు కనిపించలేదు. అదే వాల్యూ దీనికి అప్లై చేస్తే సిరీస్ స్టైల్ బ్యాక్గ్రౌండ్ కలర్ హాట్ పింక్, దీనికి కూడా అదే వాల్యూ అప్లై చేస్తాను. ఇలా దేనికైనా సరే బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయాలంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రాపర్టీ అప్లై చేస్తాం, కలర్ అప్లై చేయాలంటే కలర్ ప్రాపర్టీ యూజ్ చేస్తాం. క్లియర్ దిస్? ఇప్పుడు మనకి ఓవరాల్గా బాడీకి అంటే దిస్ క్వాలిటీ యాజ్ ఏ బాడీ అనమాట. ఈ ఓవరాల్గా బాడీకి మనకి ఏదైనా సరే బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలనుకుంటే ఈ బాడీకి స్టైల్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తాం. ఇట్స్ ఏ బ్యాక్గ్రౌండ్ కలర్ స్కై బ్లూ ఇస్తాను, లేకపోతే ఏదైనా లైట్ కలర్ ఇట్స్ స్కై బ్లూ ఇస్తాను చూడండి, స్కై బ్లూ. సీ దిస్ అవుట్పుట్ రైట్. బాడీ మొత్తం ఏదైనా సరే కలర్ ఇవ్వాలనుకుంటే బాడీకి మనం ఇచ్చేయాలి. ఓకే, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే ఏ ఎలిమెంట్కి అయితే మనం స్టైల్ రాయాలనో ఆ ఎలిమెంట్కి స్టైల్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేస్తాము. ఆ అట్రిబ్యూట్ లోపల వాల్యూ ప్రాపర్టీ కోలన్ వాల్యూ ఫార్మేట్లో ఉంటుంది. వన్ ఆర్ మోర్ ప్రాపర్టీస్ మనం ఇవ్వాలి అంటే సెమీకోలన్తో డివైడ్ చేసుకొని మనం ఇవ్వాలి. ఎండింగ్లో మనకు సెమీకోలన్ ఉన్నా లేకపోయినా నో ఇష్యూస్, బట్ అనదర్ ప్రాపర్టీ రాసేటప్పుడు సెమీకోలన్తో డివైడ్ చేసే మనం అనదర్ ప్రాపర్టీ రాయాలి. క్లియర్? ఏం డౌట్ ఉంది ఇక్కడ? ఇది ఇన్లైన్ సిఎస్ఎస్ అనమాట. నెక్స్ట్ మనకి ఇంటర్నల్ సిఎస్ఎస్. ఇంటర్నల్ సిఎస్ఎస్ డాట్ హెచ్టిఎంఎల్. మొత్తం ఇక్కడ ఉండే కోడింగ్ మొత్తం కంట్రోల్ ఏ అంటే సెలెక్ట్, మొత్తం సెలెక్ట్ అవుతుంది, కంట్రోల్ సి కాపీ అవుతుంది, ఇక్కడ పేస్ట్ చేయాలంటే కంట్రోల్ బి. ఈ షార్ట్ కట్స్ అయితే మీకు తెలియాలన్నమాట. ఓకే, నౌ ఇప్పుడు మనకి ఇక్కడ ఇదంతా ఇన్లైన్ సిఎస్ఎస్ అనమాట. ఇప్పుడు ఇన్లైన్ సిఎస్ఎస్ మొత్తం తీయేస్తున్నాను, ఇన్లైన్ సిఎస్ఎస్ మొత్తం నేను తీయేస్తున్నా. ఇప్పుడు మనం ఇంటర్నల్ సిఎస్ఎస్ చేయాలనుకున్నా, ఇదే వాల్యూస్ అన్నీ మనకు ఇంటర్నల్ సిఎస్ఎస్లో రాస్తే ఎలా ఉంటుంది? ఇన్లైన్ సిఎస్ఎస్ రాస్తే కోడ్ మొత్తం క్లమ్జీ అయిపోద్ది మనకు. సీరియస్, ఇన్లైన్ రాసినప్పుడు కోడ్ మొత్తం క్లమ్జీ అయిపోతుంది మనకి ఇక్కడంతా. అది ఇంటర్నల్ రాస్తే సిఎస్ఎస్ కోడ్ సపరేట్ అవుతుంది, అదేవిధంగా హెచ్టిఎంఎల్ కోడ్ సపరేట్ అవుతుంది అనమాట మనకు. ఇంటర్నల్ సిఎస్ఎస్ ఇట్స్ ఏ స్టైల్. స్టైల్ ఎలిమెంట్ యూజ్ చేస్తాం. స్టైల్ ఎలిమెంట్ అంటే లైక్ దిస్, ఇట్స్ యూజింగ్ స్టైల్ ఎలిమెంట్ అనమాట. ఎలిమెంట్ అంటే ఇట్లా ఓపెన్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ ఇలా ఉంటుంది, ఈ మిడిల్లో రాయాలి. ఇప్పుడు మనం దేనికైతే మనం స్టైల్స్ రాయాలంటే అంటే ఏ ఎలిమెంట్కి అయితే మనం ప్రాపర్టీస్ రాయాలనో దాన్నే సెలెక్టర్ అంటాం. ఇప్పుడు బాడీకి మనం ఏదైనా సరే స్టైల్స్ రాయాలనుకుంటే బాడీ అనే సెలెక్టర్ని మనం తీసుకోవాలి. బాడీ, ఇప్పుడు బాడీకి నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలనుకుంటున్నా, ఇట్స్ ఏ బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రాపర్టీ. బ్యాక్గ్రౌండ్ కలర్ ఆక్వా ఇవ్వాలనుకుంటున్నా, సీస్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఆక్వా. సీస్ అవుట్పుట్ రైట్ క్లిక్ ఓపెన్ ద లైవ్ సర్వర్. బ్యాక్గ్రౌండ్ మొత్తం ఆక్వా కలర్ వచ్చింది. ఇప్పుడు నాకు ఇక్కడున్న డివ్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలనుకుంటున్నా. మనం ఎప్పుడైతే ఇంటర్నల్ సిఎస్ఎస్ యూజ్ చేస్తామో ఈ ఇంటర్నల్ సిఎస్ఎస్లో సెలెక్టర్ని మనం రాస్తాం. ఇప్పుడు డివ్ అనే సెలెక్టర్ మనం రాసాం. ఈ డివ్ అనే సెలెక్టర్లో ఏ ప్రాపర్టీస్ అయితే నేను రాస్తానో మన ఎంటైర్ డాక్యుమెంట్లో ఎన్ని టైమ్స్ అయితే ఆ డివ్ ఉంటుందో అన్ని టైమ్స్కి సేమ్ ప్రాపర్టీస్ సేమ్ వాల్యూస్ అప్లై అవుతాయి. ఇప్పుడు ఎక్కడైతే మనకు డివ్ ఉందో వాటన్నిటికీ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఎల్లో కావాలనుకుంటున్నా, బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో అప్లై అవ్వాలి. ఆ డివ్లో ఉండే టెక్స్ట్ మొత్తానికి కలర్ రెడ్ అప్లై అవ్వాలనుకుంటున్నా. ఆ డివ్లో ఉండే టెక్స్ట్కి రెడ్ కలర్ కావాలి, బ్యాక్గ్రౌండ్కి ఎల్లో కలర్ కావాలి అనుకుంటే రైట్ దిస్. ఇక్కడ డివ్ అనేది ఒకసారి సెలెక్ట్ చేస్తే ఎన్ని డివ్స్ అయితే మన డాక్యుమెంట్లో ఉంటాయి అన్ని డివ్స్కి సేమ్ ప్రాపర్టీస్ అప్లై అవుతాయి. సిరీస్ రెడ్ టెక్స్ట్ కలర్ అండ్ ఎల్లో బ్యాక్గ్రౌండ్ కలర్. ఇలా మనకు ఎన్ని డివ్స్ అయితే ఉంటాయో అన్ని డివ్స్కి సేమ్ వాల్యూస్ మనకు అప్లై అవుతాయి. ఇప్పుడు నాకు సేమ్ వద్దు,
దీనికి సపరేట్ బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలి, దీనికి సపరేట్ బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలి, దీనికి సపరేట్ బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలి. ఎలా అప్లై చేయొచ్చు? ఫస్ట్ డివ్కి సపరేట్ బ్యాక్గ్రౌండ్ కలర్, సెకండ్ డివ్కి సపరేట్ బ్యాక్గ్రౌండ్ కలర్, థర్డ్ డివ్కి సపరేట్ బ్యాక్గ్రౌండ్ కలర్. ఇలా కావాలంటే ఎలా అప్లై చేయొచ్చు? ఎనీవన్? ఏమైనా ఐడియా ఉందా? ఇప్పటివరకు చెప్పిన కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని చేయొచ్చు. ఫస్ట్ డివ్కి సపరేట్ బ్యాక్గ్రౌండ్ కలర్, సెకండ్ డివ్కి సపరేట్ బ్యాక్గ్రౌండ్ కలర్, థర్డ్ డివ్కి సపరేట్ బ్యాక్గ్రౌండ్ కలర్. ఇంటర్నల్ సిఎస్ఎస్ రాయడం వల్ల ఏమవుతుందంటే సెలెక్టర్ అనేది ఎక్కడెక్కడ ఉందో అన్నిటికీ సేమ్ ప్రాపర్టీస్ అప్లై అవుతుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పటివరకు మనం నేర్చుకున్న కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని ఫస్ట్ డివ్కి సపరేట్ బ్యాక్గ్రౌండ్ కలర్, సెకండ్ డివ్కి సపరేట్ బ్యాక్గ్రౌండ్ కలర్, థర్డ్ డివ్కి సపరేట్ బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయాలి. ఎలా అప్లై చేస్తాం? ఇన్లైన్ సిఎస్ఎస్ దేనికైతే మనకు కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అవ్వాలో దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చేస్తే సరిపోద్ది. బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఇచ్చాను, సేమ్ స్టైల్ వచ్చేసి దీనికి అప్లై చేస్తున్నా. బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ అప్లై చేస్తున్నా. అదేవిధంగా థర్డ్ దీనికి మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ అప్లై చేస్తాను. సీస్ అవుట్పుట్కి వెళ్దాం. చూడండి, రెడ్, గ్రీన్, బ్లూ. ఓకే, ఇప్పటి వరకు మనం నేర్చుకున్న కాన్సెప్ట్ని బట్టి ఏ ఎలిమెంట్కి అయితే డిఫరెంట్ ప్రాపర్టీస్ కావాలనో ఇన్లైన్ సిఎస్ఎస్ అప్లై చేసుకుంటాం. సేమ్ ప్రాపర్టీస్ కావాలనుకుంటే ఇంటర్నల్ తీసుకుంటాం. ఓకే, ఈ డిఫరెంట్ ప్రాపర్టీస్ కావాలి అనేసి అనుకుంటే ఇన్లైన్ సిఎస్ఎస్ యూజ్ చేయండి. అదే సేమ్ ప్రాపర్టీస్ కావాలనుకుంటే ఇంటర్నల్ యూజ్ చేసుకోండి. ఓకే, క్లియర్ దిస్? బట్ ఇక్కడ ఇన్లైన్ యూజ్ చేస్తే ప్రాబ్లం ఏమవుతుందంటే పేజ్ లోడింగ్ అనేది స్లో అయిపోద్ది. ఎందుకంటే ప్రతి కోడ్ లైన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ రావాలి, ప్రతి లైన్ కోడ్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ రావాలి. కంపేర్ టు ఇంటర్నల్, ఇన్లైన్ పేజ్ స్లో అయిపోద్ది మనకు. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ డివ్కి నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో ఇచ్చాను, కలర్ రెడ్ ఇచ్చాను. అదే సేమ్ ప్రాపర్టీని అప్లై చేద్దాం అనుకుంటున్నా. బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ అప్లై చేస్తున్నా. అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ కలర్ హాట్ పింక్ అప్లై చేస్తున్నా. ఇప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ చూడండి, 1 2 3 బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రాపర్టీస్ రాశాం. ఇప్పుడు ఈ మూడింటిలో మనకు ఏది అప్లై అవుతుంది అంటే జనరల్గా మనకి ఏంటంటే 3 అప్లై అవుతాయి. ఎల్లో కలర్, గ్రీన్ కలర్, హాట్ పింక్ 3 అప్లై అవుతాయి. బట్ మన ఫైనల్గా వచ్చేది ఒకటే అవుట్పుట్. కోడ్ ఫ్లో మనకి ఎలా ఉంటుందంటే టాప్ టు బాటమ్ ఉంటుంది. టాప్ టు బాటమ్ అంటే ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, మళ్ళీ ఇది అప్లై అవుతుంది, మళ్ళీ ఇది అప్లై అవుతుంది. అంటే ఎల్లోని ఓవర్ రైట్ చేస్తూ గ్రీన్ వస్తుంది, గ్రీన్ ఓవర్ రైట్ చేస్తూ హాట్ పింక్ వస్తుంది. ఫైనల్గా మనకి ఏదైతే వస్తుందో అదే ఫైనల్ అవుట్పుట్. మనకేమొస్తుంది? హాట్ పింక్ అనేది వస్తుంది. సిరీస్ హాట్ పింక్. అదేవిధంగా కలర్ వచ్చేసి నేను వైట్ ఇస్తాను. చెప్పండి. కొద్దిగా లెటర్స్ కు ఫాంట్ కొద్దిగా సైజ్ పెంచుతారా? ఓకే ఓకే, ఇవా ఇప్పుడు ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో, బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్, బ్యాక్గ్రౌండ్ కలర్ హాట్ పింక్. ఇక్కడ కామన్ ప్రాపర్టీస్ ఎప్పుడన్నా వస్తే ఆ కామన్ ప్రాపర్టీస్లో చివరిగా ఉండే ప్రాపర్టీనే ఫైనల్ అవుట్పుట్ అన్నమాట మనకి. ఇప్పుడు సేమ్ సెలెక్టార్కి, దీన్ని సెలెక్టార్ అంటాం, సేమ్ సెలెక్టార్కి కామన్ ప్రాపర్టీస్ ఏమన్నా ఉన్నాయి అంటే ఆ కామన్ ప్రాపర్టీస్లో చివరిగా ఉండేదే ఫైనల్ అవుట్పుట్ మనకి. అదేవిధంగా కలర్ కూడా చూడండి, కలర్ రెడ్ ఉంది, కలర్ వైట్ ఉంది. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది అవుట్పుట్ వస్తుంది ఫైనల్గా? వైట్ అనమాట. ఎందుకంటే చివరిలో ప్రింట్ అయ్యేది మనకు వైట్ ఒకటే. సీ దిస్ అవుట్పుట్ లైక్ దిస్. ఓకేనా? ఏం డౌట్ ఉంది ఇక్కడ? అంటే ఒక సెలెక్టార్కి కామన్ ప్రాపర్టీస్ వచ్చినప్పుడు ఏదైతే చివరి ప్రాపర్టీ ఉంటుందో, అంటే కామన్గా ఉండే వాటిలో చివరి ప్రాపర్టీ, కలర్లో కలర్ అనేది 2 ఉన్నాయి, దాంట్లో ఇది అప్లై అవుతుంది. బ్యాక్గ్రౌండ్ కలర్లో 3 ఉన్నాయి, ఇది అప్లై అవుతుంది. ఓకే, క్లియర్ దిస్? ఏమైనా డౌట్ ఉందా? అదేవిధంగా
ఇక్కడ H1s అన్నిటికీ సపరేట్ కలర్ ఇవ్వాలనుకుంటున్నా, అప్పుడు మనకి H1 సపరేట్గా సెలెక్ట్ చేసుకుంటాం. H1కి కలర్ బ్లూ ఇస్తున్నాం, కలర్ బ్లూ. సీ దిస్ అవుట్పుట్ చూడండి, H1s అన్నిటికీ సపరేట్ కలర్ వస్తుంది, టెక్స్ట్ కలర్ వచ్చింది. ఇలా మనం సపరేట్గానే మనం అప్లై చేసుకోవచ్చు. క్లియర్ దిస్. ఇప్పుడు బటన్స్ అన్నిటికీ సపరేట్ బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయాలంటే వి సెలెక్ట్ ద బ్యాక్గ్రౌండ్, అంటే సారీ వి సెలెక్ట్ ద బటన్ సెలెక్టర్ అనమాట. బటన్కి బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయాలంటే బటన్ని మనం సెలెక్ట్ చేస్తాం. బటన్కి మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలంటే ఇట్స్ ఏ బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రాపర్టీ. ఇక్కడ మనకి బ్రౌన్ ఇద్దాం, బ్రౌన్. అంటే టెక్స్ట్ కలర్ కూడా ఇద్దాం, ఇట్స్ ఏ కలర్ వైట్. బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్, బ్యాక్గ్రౌండ్ కలర్ లైక్ దిస్. క్లియరా? ఎక్కడైతే స్టైల్ ఎలిమెంట్ యూజ్ చేస్తామో దాన్నే ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటాము. అంటే ఇన్లైన్లో రాయొచ్చు, ఇంటర్నల్లో కూడా రాయొచ్చు మన సిఎస్ఎస్ అనమాట. ఇంటర్నల్ ఎప్పుడు రాస్తామంటే ఒక వెబ్ పేజ్కి సంబంధించిన స్టైల్స్ అన్ని మనం రాస్తున్నాము అంటే అప్పుడు ఇంటర్నల్లో రాస్తాం, ఒక వెబ్ పేజ్కి సంబంధించిన స్టైల్స్. అదే ఒక ఎలిమెంట్కి ఏదైనా సరే స్టైల్ రాస్తున్నాము అంటే ఇన్లైన్లో రాస్తాం. ఏదైనా సరే ఒక పర్టికులర్ ఎలిమెంట్కి రాయాలి అనుకుంటే అప్పుడు మనం ఇన్లైన్ రాస్తే బెస్ట్. బట్ ఇలా ఒక వెబ్ పేజ్ మొత్తానికి స్టైల్స్ రాయాలనుకుంటే ఇన్లైన్ రాస్తే గజిబిజ్ అయిపోద్ది. ఒక వెబ్ పేజ్ మొత్తానికి ఇలా స్టైల్ ఈక్వల్ టు రాసామంటే గజిబిజ్ అయిపోద్ది. అలాంటి కేసులో మనం ఇలా రాసుకోవడం బెస్ట్ అనమాట. బట్ ఇక్కడ వెబ్ పేజ్ చాలా చిన్నది కాబట్టి దీనికంటూ కొన్ని ప్రాపర్టీస్ వచ్చాయి. ఒక వెబ్ పేజ్ చాలా బిగ్గరగా ఉంటే ఈ ప్రాపర్టీస్ అన్నీ చాలా ఎక్కువ అయిపోతాయి. అలాంటి కేసెస్లో మనం ఏం చేయాలంటే ఈ సిఎస్ఎస్ని ఈ హెచ్టిఎంఎల్ని డివైడ్ చేయాలి. దాన్ని థర్డ్ మెథడ్ ఏంటంటే ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అంటాం మనం. ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అంటే వి రైట్ అవర్ సిఎస్ఎస్ కోడ్ ఇన్ సిఎస్ఎస్ డాక్యుమెంట్. అంటే .css అనే ఎక్స్టెన్షన్ ఉండే డాక్యుమెంట్ మనం తీసుకోవాలి. అండ్ వి లింక్ టు ది HTML డాక్యుమెంట్ యూజింగ్ లింక్ ట్యాగ్ అనమాట. అంటే ఇట్స్ ఏ లింక్ ఎలిమెంట్. ఓకే, నౌ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ మొత్తాన్ని Ctrl+A అంటే మొత్తం సెలెక్ట్ అవుతుంది, Ctrl+C కాపీ అవుతుంది. నెక్స్ట్ వేరే డాక్యుమెంట్ తీసుకుంటున్నా, ఇట్స్ ఏ 3 ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ .html ఎంటర్ పేస్ట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఉండే సిఎస్ఎస్ మొత్తం కట్ చేస్తున్నా, అంటే స్టైల్ లోపల ఉండే ప్రాపర్టీస్ మాత్రమే కట్. Ctrl+X అంటే కట్ అనమాట. ఇప్పుడు దీన్ని వేరొక డాక్యుమెంట్ తీసుకున్నా, ఆ డాక్యుమెంట్కి ఏదో ఒక నేమ్ ఇవ్వచ్చు. మెయిన్ డాట్ ఎక్స్టెన్షన్ మాత్రం సిఎస్ఎస్ ఇవ్వాలి. నౌ పేస్ట్. ఇప్పుడు ఇక్కడున్న కోడింగ్ మొత్తం ఈ ఎక్స్టర్నల్ డాక్యుమెంట్ మీద అప్లై చేయాలి. ప్రజెంట్ చూద్దాం, మనకు అవుట్పుట్లో ఏం అప్లై అవ్వలేదు. ఇక్కడ మనకు ఐడి టైటిల్ మార్చుకుందాం, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. ఇప్పుడు ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే స్టైల్స్ ఏం లేవు. ఇప్పుడు ఈ ఎక్స్టర్నల్ ఫైల్ని మళ్ళీ లింకప్ చేయాలనుకున్నా. లింక్ చేయాలంటే వి యూజ్ లింక్ ఎలిమెంట్. లింక్ అనేసి సెలెక్ట్ చేసుకుంటే ఆర్ఈఎల్ స్టైల్ షీట్ హెచ్ఆర్ఈఎఫ్, ఈ హెచ్ఆర్ఈఎఫ్లో మాత్రమే ఈ వాల్యూని ఇవ్వాలి. ఇప్పుడు సేమ్ కరెంట్ పాత్లోనే ఉంది కాబట్టి ./main.css ఇచ్చేస్తే సరిపోద్ది. బట్ ఇక్కడ మనకు ఆర్ఈఎల్ అంటే ఏంటంటే రిలేషన్షిప్ అనమాట. ఆర్ఈఎల్ మీన్స్ రిలేషన్షిప్. ఈ ఫైల్కి మన HTML డాక్యుమెంట్కి రిలేషన్షిప్ ఏంటంటే ఇట్స్ ఏ స్టైల్ షీట్ అని చెప్తుంది. ఇట్స్ ఏ స్టైల్ షీట్ అనమాట మనకి. నా సీ దిస్ అవుట్పుట్. ఇప్పుడు ఇక్కడ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్లో నేను ఏదైనా సరే కోడ్ మారుద్దాం. ఇక్కడ హాట్ పింక్ కాకుండా మనకి ఇది తీద్దాం, గ్రీన్ ఇచ్చాను. సీ దిస్ అవుట్పుట్, గ్రీన్ వచ్చింది. క్లియర్? ఇప్పుడు మనకు సిఎస్ఎస్లో కామెంట్స్ ఉన్నాయన్నమాట. మనకి సిఎస్ఎస్లో కామెంట్ అంటే ఈ ప్రాపర్టీ నాకు అప్లై అవ్వకూడదు, ఈ ప్రాపర్టీ నాకు వద్దు అనుకుంటున్నా. ఈ ప్రాపర్టీ కామెంట్లో పెడితే ఏ ప్రాపర్టీ అప్లై అవుతుంది? అప్పుడు ఇక్కడ ఉండే ప్రాపర్టీ అప్లై అవుతుంది. కామెంట్స్ ఎందుకోసం అంటే ఇది ప్రజెంట్ ఎగ్జిక్యూట్ చేయకూడదు, నాకు వద్దు ఇప్పుడు, బట్ ఫ్యూచర్లో ఎప్పుడైనా అవసరం అవుతుంది అంటే దానికి కామెంట్లో పెట్టుకుంటాం. సిఎస్ఎస్లో కామెంట్స్ ఎలా ఉంటాయంటే సిఎస్ఎస్ కామెంట్స్, సింగిల్ లైన్ కామెంట్స్, మల్టీ లైన్ కామెంట్స్.
రెండింటికి ఒకటే యూజ్ చేస్తాం. సింగిల్ లైన్ కామెంట్ అంటే స్లాష్ స్టార్ స్టార్ స్లాష్ అనేసి యూజ్ చేస్తాం. ఇది సింగిల్ లైన్లో ఇవ్వడాన్ని, అదే మల్టీ లైన్ కామెంట్ ఇవ్వాలంటే స్లాష్ స్టార్ స్టార్ స్లాష్. ఇది మల్టీ లైన్ కామెంట్. ఇది మల్టీ లైన్ కామెంట్. ఇలా ఇది మల్టీ లైన్ కామెంట్, ఇది సింగిల్ లైన్ కామెంట్. ఈ విధంగా అనమాట. క్లియర్? ఈ విధంగా మనం ఇస్తాం. ఇప్పుడు మనకు దీంట్లో ఉండే అంటే ఎక్స్టర్నల్ సిఎస్ఎస్లో ఉండే ఈ లైన్ని కామెంట్లో చేయాలనుకున్నా, ఈ లైన్లో కామెంట్లో చేయాలంటే స్లాష్ స్టార్ స్టార్ స్లాష్, ఇది కామెంట్ ఉంటుంది. ఇప్పుడు మనకు ఫైనల్గా వచ్చేది ఎల్లో కలర్ మనకు వచ్చి ఉంటుంది, ఎల్లో కలర్. అదే టెక్స్ట్ కలర్ నాకు ఈ రెడ్ కలర్ కావాలి, వైట్ కలర్ వద్దనుకోండి, ఇది కామెంట్లో చేయాలనుకుంటున్నా స్లాష్ స్టార్ స్టార్ స్లాష్, రెడ్ కలర్. ఇలా మనకు అన్నెసెసరీ వాల్యూస్ మనకు వద్దు, ప్రజెంట్ వద్దు, ఫ్యూచర్లో ఎప్పుడైనా కావాలంటే ఇలా కామెంట్లో రాసుకోవచ్చు. అండ్ అదేవిధంగా రిమెంబర్ కోసం కూడా మనం రాసుకోవచ్చు స్లాష్ స్టార్ స్టార్ స్లాష్. ఇదేంటంటే డివ్ స్టైల్స్ అని రాస్తున్నా, డివ్ స్టైల్స్ ఇలా. అదేవిధంగా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అనమాట, ఇక్కడ దీని పక్కన కూడా మనకు కామెంట్ లాగా కూడా రాసుకోవచ్చు ఇలా, ఇట్స్ ఏ బీజీ స్టైల్. ఇలా కామెంట్ లాగా కూడా మనం రాసుకోవచ్చు, ఇది ఎందుకోసం ఏంటి అనేసి ఇలా రాయొచ్చు. ఇలా సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని కామెంట్లో పెట్టచ్చు, ఇలా రెఫరెన్స్ కోసం రాసుకోవచ్చు, ఇలా కామెంట్ కూడా ఇట్లా రాయొచ్చు. ఇన్ని వేస్లో మనం కామెంట్స్ని యూజ్ చేసుకుంటాం. ఈ సింగిల్ లైన్ కామెంట్. ఇప్పుడు ఈ రెండింటిని మల్టీ లైన్ కామెంట్ లాగా చేయాలంటే ఈ ఎండింగ్ ఇక్కడ చేస్తున్నా, ఇక్కడ ఎండింగ్ ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ చేస్తాను. నా సీస్ ఓపెన్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ఇలా, అంటే ఓపెన్ కామెంట్ అండ్ ఎండింగ్ కామెంట్ అనమాట. ఇలాగా ఈ రెండు ఒకటే కామెంట్లో రాస్తాం. ఇది మల్టీ లైన్ కామెంట్స్ అనమాట. లేదు బటన్ మొత్తాన్ని కామెంట్లో పెట్టాలనుకుంటే ఫస్ట్ ఎప్పుడైనా సరే కామెంట్స్ రాసేటప్పుడు ఎండింగ్ కామెంట్స్ పెట్టుకోండి, స్టార్టింగ్ కామెంట్స్ తర్వాత రాయండి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది అన్నమాట మీకు. ఇలా ఇది కూడా కామెంట్స్ అనమాట. ఇలా కూడా మనం కామెంట్స్ రాసుకోవచ్చు. బటన్కి ఏం స్టైల్స్ లేదు. క్లియర్? దీన్నే మనకు ఇన్లైన్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్ టైప్స్ అంటాం. అంటే 3 వేస్ మనం చూసుకున్నాం. ఇప్పుడు ఇదే 3 వేస్ని ఒకటే డాక్యుమెంట్లో రాస్తే ఎలా ఉంటుంది అంటే ఇన్లైన్ని, ఇంటర్నల్ని, ఎక్స్టర్నల్ని మూడింటిని ఒకటే డాక్యుమెంట్లో రాస్తే దేనికి ప్రయారిటీ ఉంటుంది? ఎక్స్టర్నల్ డాక్యుమెంట్ తీసుకుంటున్నా 4 ఇన్లైన్ వర్సెస్ ఇంటర్నల్ వర్సెస్ ఎక్స్టర్నల్ .html. ఇక్కడ మనకు మెయిన్ .css అనే ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ తీసుకున్నాం. కరెంట్ పాత్లో ఉండేదాన్ని మనకి ఇచ్చాం. ఇప్పుడు రైట్ క్లిక్ ఓపెన్ ద లైవ్ సర్వర్ మనకి వెళ్తే వీటి అవుట్పుట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి ఈ కేసెస్లో మనం అబ్జర్వ్ చేస్తే ఇంటర్నల్ రాయాలనుకుంటే యూజింగ్ స్టైల్ ఎలిమెంట్. ఇక్కడ నేను ఒక్క ఎలిమెంట్ చేసి చూపిస్తాను మీకు. డివ్ తీసుకుంటున్నా. ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఎల్లో ఇవ్వాలనుకున్నా. సో బ్యాక్గ్రౌండ్ కలర్ బ్రౌన్ ఇవ్వాలనుకున్నా, లేకపోతే గ్రే ఇద్దాం నీట్గా. బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రే, కలర్ వచ్చేసి రెడ్ ఇవ్వాలనుకున్నా. అబ్జర్వ్ చేయండి ఇక్కడ. ఇప్పుడు మనకు ఈ ఇంటర్నల్ సిఎస్ఎస్ లేకపోతే మనకి ఏది అవుట్పుట్ వస్తుంది? ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ మనకు వస్తుంది. అంటే ఈ ప్లేస్లో మనకు ఈ ప్రాపర్టీస్ అన్నీ ఈ ప్లేస్లో ఉన్నట్టు. అంటే ఈ ప్రాపర్టీస్ అన్నీ బాడీ, డివ్, h1 ఇవన్నీ ప్రాపర్టీస్ అన్నీ ఈ ప్లేస్లో ఉన్నట్టు దాని మీనింగ్. ఇక్కడ మనకు అవుట్పుట్ చూస్తే ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవే అవుట్పుట్లో వస్తున్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇంటర్నల్ సిఎస్ఎస్లో మనం డివ్ అనేది సెలెక్టర్ రాస్తున్నాం. ఇప్పుడు ఈ రెండిటిలో అంటే ఎక్స్టర్నల్లో, ఇంటర్నల్లో కామన్ సెలెక్టర్ ఏమన్నా ఉందా లేదా చెక్ చేయాలి. ఎక్స్టర్నల్లో ఆల్రెడీ డివ్ అనేది ఆల్రెడీ సెలెక్టర్ ఉంది. ఇక్కడ కూడా ఇంటర్నల్లో కామన్ సెలెక్టర్ ఉంది. మళ్ళీ కామన్ ప్రాపర్టీ ఏమైనా ఉందా లేదా చెక్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది, బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది, రెండు ఉన్నాయి. ఇక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది, కలర్ ఉంది, రెండు ఉన్నాయి. ఇప్పుడు మనకు సేమ్ ప్రాపర్టీస్ ఈడే టాప్లో ఉన్నాయనుకోండి, ఇలా ఉన్నాయి.
ఈ రెండు ఏమున్నాయి మనకు, ఎల్లో ఉంది, రెడ్ ఉంది. ఇక్కడ ఎల్లో ఉంది, ఇక్కడ రెడ్ ఉంది, రైట్? ఇంతే కదా మనకు. ఇప్పుడు ఇవే ఇక్కడ ఉన్నాయి అంటే ఇదే ప్లేస్లో మనకు ఉన్నాయంటే ఇదే కదా మీనింగ్. అప్పుడు మనకు కామన్ సెలెక్టార్లో కామన్ ప్రాపర్టీస్ ఏమన్నా ఉన్నాయి అంటే ఏదైతే చివరిలో ఉన్నాయో దాన్నే ఫైనల్ అవుట్పుట్. అంటే మనకు ఫైనల్గా డివ్కి ఏ ప్రాపర్టీస్ అప్లై అవుతాయి? బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రే అప్లై అవుతుంది, కలర్ రెడ్ అప్లై అవుతుంది. సిరీస్ అవుట్పుట్ గ్రే కలర్ అండ్ రెడ్ కలర్. బట్ H1కి వచ్చేసి మనం ఇక్కడ సపరేట్గా రాసాం. H1కి సపరేట్గా రాసాం కాబట్టి H1కి ఉండే వాల్యూనే వస్తుంది మనకి. ఇప్పుడు H1 నేను బ్లూ ఇక్కడ తీయేస్తున్నా, ఇక్కడ మాత్రం మనకు వచ్చేది 1 మినిట్ అండి. రెడ్డే వచ్చింది మొత్తం అన్నిటికీ. ఇప్పుడు నాకు రెడ్ వద్దు, నాకు ఓన్లీ వైట్ కావాలనుకుంటే ఇక్కడ వైట్ రాస్తే ఇక్కడ ఉన్న వాల్యూని మనకు ఓవర్ రైట్ చేస్తుంది. కలర్ రెడ్ని ఓవర్ రైట్ చేస్తుంది. ఓవర్ రైట్ చేసి మనకు వైట్ వస్తుంది. అంటే ఇక్కడ మీరు అజంప్షన్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఎక్స్టర్నల్ ఇంటర్నల్ ఒకటేలాగే, అంటే ఈ రెండిట్లో మీకు కామన్ సెలెక్టర్ కామన్ ప్రాపర్టీస్ ఏమన్నా ఉన్నాయో లేదో చెక్ చేస్తుంది. లేకపోతే అవే అవుట్పుట్. అంటే ఇప్పుడు బాడీ అనేది లేదు కాబట్టి ఇదే బాడీ యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ అయిపోద్ది. ఇప్పుడు మనకు డివ్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ డివ్లో ఇక్కడ డివ్లో రెండు కామన్ ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయో చెక్ చేస్తుంది. రెండు కామన్ ప్రాపర్టీస్ ఉన్నాయి అండ్ వాల్యూస్ అనేది డిఫరెంట్గా ఉన్నాయి. అప్పుడు మనకేమవుతుంది, కోడ్ ఫ్లో టాప్ టు బాటమ్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇది ప్రింట్ అవుతుంది, తర్వాత ఇది ప్రింట్ అవుతుంది. ఇన్ కేస్ ఇదే ఇంటర్నల్ సిఎస్ఎస్ దీని అవుట్ సైడ్లో ఉంది, దీని పైన ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఏమొస్తుంది, ఫస్ట్ ఇంటర్నల్ ప్రింట్ అవుతుంది, తర్వాత ఎక్స్టర్నల్ వస్తుంది. ఇప్పుడు ఈ రెండిట్లో కామన్ సెలెక్టర్ కామన్ ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయో చెక్ చేస్తుంది. కామన్ సెలెక్టర్ డివ్ ఉంది అండ్ ఈ రెండు ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ రెండు ప్రాపర్టీసే మనకు చేంజ్ అయ్యేది మళ్ళీ. అంటే ఇక్కడ ఏదైతే ఉన్నాయో అదే వస్తుంది అవుట్పుట్. క్లోజ్ చేసా, రైట్ క్లిక్, ఓపెన్ ద లైవ్ సర్వర్. క్లియర్ దిస్? క్లియరా? ఏం డౌట్ ఉంది ఇక్కడ? బట్ ఎప్పుడైనా సరే ఎక్స్టర్నల్ కిందే ఇంటర్నల్ ఉంటుంది ఎప్పుడైనా. ఎందుకంటే ఎక్స్టర్నల్ ఫైల్ వచ్చేసి మనకు ఎక్కడో ఉండొచ్చు, వేరొక సర్వర్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. దీంట్లో ఉండే ప్రాపర్టీస్ని మనం ఓవర్ రైడ్ చేయాలంటే ఇంటర్నల్ రాసుకుంటేనే ఓవర్ రైడ్ అవుతుంది. క్లియర్ దిస్? నెక్స్ట్ ఇన్లైన్ అనమాట. ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే స్టైల్ అనే అట్రిబ్యూట్ రాస్తాం. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేస్తాం. బ్యాక్గ్రౌండ్ కలర్ బ్రౌన్ రాస్తాం, కలర్ ఎల్లో రాస్తాను. ఇప్పుడు మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రతి డివ్కి మనం గ్రే కలర్ వైట్ కలర్ వచ్చేది. బట్ ఇక్కడ ఫస్ట్ డివ్కి మాత్రం నేను ఏం రాస్తున్నా, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్రౌన్ రాస్తున్నా, కలర్ ఎల్లో రాస్తున్నా. ఇప్పుడు మనకు ఫస్ట్ వాల్యూ దేనికి ఉంటుందంటే ఇన్లైన్ సిఎస్ఎస్కి ఉంటుంది. ఇన్లైన్ సిఎస్ఎస్కి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. అంటే ఓన్లీ ఫస్ట్ డివ్కి మాత్రం ఈ ప్రాపర్టీస్ వస్తాయి. సెకండ్ డివ్కి మనం రాయలేదు ఇన్లైన్ సిఎస్ఎస్, అందుకోసం అనేసి దాని ముందుండే సిఎస్ఎస్ అప్లై అవుతాయి. ఇప్పుడు ఇక్కడ మనకు సేమ్ ప్రాపర్టీ ఉంది, బట్ ఇక్కడ నేను కలర్ రాయలేదు అనుకోండి, దీనికి కలర్ రాయకపోతే మనకు ఓన్లీ బ్యాక్గ్రౌండ్ కలర్ మాత్రం ఓవర్ రైడ్ అవుతుంది, కలర్ మాత్రం వైట్ అప్లై అవుతుంది. సిరీస్ ఇన్లైన్ సిఎస్ఎస్ మనం రాశాము అంటే ఇన్లైన్ సిఎస్ఎస్ ఏదైతే ఉందో దేనికైతే ఉందో అదే అవుట్పుట్ వస్తుంది. మిగతా వాటికి అన్నిటికీ ఇంతకుముందు ప్రయారిటీ దేనికైతే ఉందో దానికి అప్లై అవుతుంది. ఇది మెయిన్ అర్థం చేసుకోవాల్సింది. ఎక్స్టర్నల్ ఇంటర్నల్లో కామన్ ప్రాపర్టీస్ కానీ కామన్ సెలెక్టర్ కానీ ఏమైనా ఉందా లేదా చెక్ చేస్తుంది. కామన్ ప్రాపర్టీ కామన్ సెలెక్టర్ ఉంది అంటే వాటిని మాత్రమే ఓవర్ రైడ్ చేస్తుంది. అంటే ఎండింగ్లో ఏదైతే ఉందో అది ఓవర్ రైడ్ చేస్తుంది మనకు. అది ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే ఇన్లైన్ సిఎస్ఎస్లో దేనికైతే ఇన్లైన్ సిఎస్ఎస్ రాస్తున్నామో దానికి మాత్రం అప్డేట్ అవుతుంది, మిగతాటి అన్నీ ఇంతకుముందు ఉండేవి అప్డేట్ అవుతాయి. ఓకే, అన్నీ ఒకే దాంట్లో రాసినప్పుడు మెయిన్ ప్రాబ్లం. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే కామన్ సెలెక్టర్ కామన్ ప్రాపర్టీ ఏదైతే చివరిలో ఉందో దాని అవుట్పుట్ మాత్రం ఫైనల్ అవుట్పుట్ అనమాట మనకి. క్లియర్ దిస్? అర్థమైందా? ఇవన్నీ బాగా ప్రాక్టీస్ చేస్తేనే మీకు అర్థమవుతాయి అనమాట. నెక్స్ట్ నాట్ ఇంపార్టెంట్. నాట్ ఇంపార్టెంట్
డాట్ హెచ్టిఎంఎల్. ఓకే, నాట్ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి సేమ్ మన హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ తీసుకుందాం. హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ తీసుకుందాం. ఇక్కడ మనం మెయిన్ డాట్ సిఎస్ఎస్ అనేది నేను ఇంకొక డాక్యుమెంట్ తీసుకుంటున్నాను, ఒక సపరేట్ డాక్యుమెంట్ మెయిన్ 1 డాట్ సిఎస్ఎస్. ఇక్కడ ఇవన్నీ తీయేద్దాం, అంటే ఏదైతే కామెంట్ రాసినా అది తీయేస్తున్నా కన్ఫ్యూజ్ లేకుండా. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఈ సెమీకోలన్ లోపలే చూడండి మనం రాసేది ఎలా అంటే నాట్ ఇంపార్టెంట్ రాయాలి, నాట్ సింబల్ ఇంపార్టెంట్, అండ్ ఇక్కడ నాట్ సింబల్ ఇంపార్టెంట్. దీని మీనింగ్ ఏంటంటే ఐ ఆమ్ ద ఇంపార్టెంట్ అనేసి దాని మీనింగ్, ఐ ఆమ్ ద ఇంపార్టెంట్ అనేసి. ఇప్పుడు ఈ మెయిన్ 1 డాట్ సిఎస్ఎస్ని దీనికి ఇస్తాను చూడండి, మెయిన్ 1 డాట్ సిఎస్ఎస్ చూడండి, అంటే మెయిన్ 1ని దీనికి చేస్తున్నా. ఇప్పుడు మెయిన్ 1ని దీన్ని లింకప్ చేశాను అంటే ఇప్పుడు డివ్లో ఉండే వాల్యూ మనకు ఇంతకుముందు చేసినట్టు మనకు చేంజ్ అవ్వాలి. బట్ ఇక్కడ మనకు అడిషనల్గా ఏం చేసామంటే నాట్ ఇంపార్టెంట్ యాడ్ చేసాం. నాట్ ఇంపార్టెంట్ యాడ్ చేస్తే ఐ ఆమ్ ద ఇంపార్టెంట్ అనేసి దాని మీనింగ్. ఇప్పుడు ఈ డివ్లో ఉండే బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ మీరు ఏదైనా సరే ఇచ్చారు అంటే ఇది మాత్రమే ఉండాలి, ఇవి అప్డేట్ అవ్వకూడదని దాని మీనింగ్. ఇప్పుడు ఈవెన్ మీరు ఇన్లైన్ సిఎస్ఎస్ రాసినా అది అప్డేట్ అవ్వదు. కాలం చూడండి ఏమొస్తుంది, ఎల్లో రెడ్ వస్తుంది. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి మనకు ఎక్స్టర్నల్ సిఎస్ఎస్లో రాస్తుంది ఎల్లో రెడ్. బట్ మనకి ఇక్కడ చూడండి గ్రే ఉంది, వైట్ ఉంది రాలేదు, బ్రౌన్ ఉంది రాలేదు. అంటే దీని మీనింగ్ ఏంటంటే మీరు ఇంటర్నల్లో ఏదైనా రాసినప్పుడు అప్డేట్ అవ్వకూడదు అనుకుంటే నాట్ ఇంపార్టెంట్ రాస్తారు. ఇప్పుడు వీటిని అప్డేట్ చేయాలనుకుంటున్నా, ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్ కానీ యూజ్ చేసుకుని నేను అప్డేట్ చేయాలనుకుంటే అప్పుడు కూడా మీరు ఏం రాయాలి, నాట్ ఇంపార్టెంటే రాయాలి. నువ్వే కాదు ఇంపార్టెంట్, నేను కూడా ఇంపార్టెంట్ అనేది దీనికి చెప్పాలి. అప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రే, బట్ దీనికి రాయలేదు, నేను నాట్ ఇంపార్టెంట్ దీన్ని రాయలేదు. అప్పుడు ఏమవుతుంది, ఓన్లీ గ్రే కలర్ మాత్రం అప్డేట్ అవుతుంది, కలర్ మాత్రం అదే ఉంటుంది. సిరీస్ ఇప్పుడు నాకు కలర్ కూడా అప్డేట్ అవ్వాలనుకుంటున్నా, అప్పుడు నేను కూడా ఇంపార్టెంట్ చెప్పాలి. సిరీస్ అదేవిధంగా ఫస్ట్ దానికి చూడండి గ్రే కలర్ అప్లై బ్రౌన్ కలర్ అప్లై అవ్వట్లేదు. ఇప్పుడు బ్రౌన్ కలర్ అప్లై అవ్వాలనుకుంటే బ్రౌన్ కలర్ నాకు ఇంపార్టెంట్ అన్నప్పుడు అప్పుడు కూడా మనం నాట్ ఇంపార్టెంట్ రాయాలి. ఇట్స్ ఏ నాట్ ఇంపార్టెంట్. నా సీ దిస్ అవుట్పుట్ ఇలా నాట్. ఈ నాట్ ఇంపార్టెంట్లో కూడా మనకి ఏంటంటే ప్రయారిటీ ఇంపార్టెంట్. నాట్ ఇంపార్టెంట్ ఫస్ట్ ఇక్కడ ఉంది, మళ్ళీ దీని కోడ్ ఓవర్ఫ్లో ఇక్కడ ఉంది, మళ్ళీ దాని ఓవర్ఫ్లో ఇక్కడ ఉంది. ఏదైతే టాప్ టు బాటమ్ చెక్ చేసుకుంటుంది, టాప్ టు బాటమ్ చెక్ చేసుకొని ఏదైతే చివరిలో ఉంటుందో దట్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్. బట్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్లో మాత్రమే కోడ్ ఫ్లో చెక్ చేస్తుంది, టాప్లో ఏది ఉంది తర్వాత ఏది ఉంది అని చెక్ చేస్తుంది. బట్ ఇన్లైన్ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ, ఫస్ట్ ఇన్లైనే ప్రింట్ అవుతుంది. మీకు కోడ్ ఫ్లో ఇన్ని ఏం చెక్ చేయదు అనమాట. ఇది కోడ్ ఫ్లోకి దానికి సంబంధం లేదు. ఇన్లైన్లో ఏ ప్రాపర్టీ అయితే మనం ఇచ్చామో ఆ ప్రాపర్టీ అవుట్పుట్లో ప్రింట్ అయిపోద్ది. బట్ ఎక్సెప్ట్ నాట్ ఇంపార్టెంట్ అనే కేసెస్లో మనకి ఏదైతే నాట్ ఇంపార్టెంట్ ఉందో అదే అవుట్పుట్ వస్తుంది మనకు. బట్ నాట్ ఇంపార్టెంట్ కూడా మనకు అప్డేట్ చేయాలనుకుంటే నాట్ ఇంపార్టెంట్ కంపల్సరీ రాసుకొని ఉండాలి, అప్పుడు మాత్రమే ఓవర్ రైడ్ అవుతుంది. ఓకేనా, నాట్ ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. క్లియర్ దిస్? ఓకే, ఇది ఇవాల్టి క్లాస్ అనమాట. ఇవన్నీ నీట్గా ప్రాక్టీస్ చేస్తేనే నెక్స్ట్ క్లాస్ మీకు అర్థమవుతుంది. సో కోర్స్ కంటెంట్ ఏమేమి ఉంటాయి, ఏ టాపిక్స్ మనం డిస్కస్ చేసుకోవాలని ఇక్కడ నేను నోట్ డౌన్ చేస్తాను. కోర్స్ కంటెంట్ ఫస్ట్ ఇంట్రడక్షన్, టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్, నెక్స్ట్ మనకి నాట్ ఇంపార్టెంట్, ఇవన్నీ ఇవాళ అయిపోయాయి. డిఫరెన్స్ బిట్వీన్ టైప్స్ అనమాట. ఇవి ఇవాళ చెప్పిన టాపిక్స్ అనమాట. నెక్స్ట్ కాన్సెప్ట్లో మనం కలర్ వాల్యూస్ గురించి డిస్కస్ చేసుకోవాలి. కలర్ వాల్యూస్ అనమాట. అంటే కలర్ వాల్యూస్ అంటే ఇంతవరకు మనం రెడ్, గ్రీన్, బ్లూ, వైలెట్ ఇలా నేర్చుకున్నాం. బట్ ఆ వాల్యూస్ని మనం ఇంకా డిఫరెంట్ ఫార్మేట్లో మనం రాస్తాం.
ఓకే, వాటిని ఎలా రాస్తాం ఏంటి అనేసి మనం నేర్చుకుందాం. నెక్స్ట్ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అనమాట. బ్యాక్గ్రౌండ్కి ఇమేజెస్ ఇవ్వడం ఎలాగా. నెక్స్ట్ అదేవిధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెలెక్టార్స్ అనమాట. మనం ఓన్లీ ఇంతవరకు మనం చూసింది ఏంటంటే ఓన్లీ ఎలిమెంట్ నేమ్నే సెలెక్ట్ చేస్తున్నాం. డివ్ అయితే డివ్, H1 అయితే H1, పారాగ్రాఫ్ అయితే పారాగ్రాఫ్, బటన్ అయితే బటన్, ఇలా మనకి ఏదైతే ఉందో వాటిని మాత్రమే మనం సెలెక్ట్ చేస్తున్నాం ఇక్కడ. ఇప్పుడు డివ్ అనేది మల్టిపుల్ ఉన్నాయి, బట్ ఈ మల్టిపుల్ ఉన్నప్పుడు మల్టిపుల్ సెలెక్టార్స్ మనం సెలెక్ట్ చేయడం ఎలాగా అనేసి దీనిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెలెక్టార్స్ మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ బాక్స్ మోడల్లో మనకు బార్డర్ గురించి, ప్యాడింగ్ గురించి, మార్జిన్ గురించి, అవుట్లైన్ గురించి, బాక్స్ షాడో, బాక్స్ సైజింగ్, వీటన్నిటి గురించి నేర్చుకుంటాం. నెక్స్ట్ అదేవిధంగా విడ్త్ అండ్ మ్యాక్స్ విడ్త్ గురించి, నెక్స్ట్ మనకి ఓవర్ఫ్లో, డిస్ప్లే ప్రాపర్టీస్, అంటే మొత్తం సిఎస్ఎస్ మొత్తం ప్రాపర్టీస్ అనమాట. మనకి ఎన్ని ఓవర్ఫ్లో ప్రాపర్టీ, విడ్త్ ప్రాపర్టీ, మ్యాక్స్ విడ్త్ ప్రాపర్టీ, బార్డర్ విడ్త్ ప్రాపర్టీ, ప్యాడింగ్ ప్రాపర్టీ, ఇవన్నీ ప్రాపర్టీస్ అనమాట మనకి. డిస్ప్లే, బ్లాక్, ఇన్లైన్ బ్లాక్, హిడెన్, నన్. అదేవిధంగా విజిబిలిటీ, హిడెన్, విజిబుల్. నెక్స్ట్ అదేవిధంగా మనకి మార్జిన్ ఆటో ప్రాపర్టీ. నెక్స్ట్ మనకి టెక్స్ట్ అండ్ ఫాంట్కి సంబంధించిన ప్రాపర్టీస్, డిస్ప్లే ఫ్లెక్స్కి సంబంధించిన కాన్సెప్ట్స్, అదేవిధంగా లిస్ట్కి సంబంధించిన ప్రాపర్టీస్, టేబుల్కి సంబంధించిన ప్రాపర్టీస్, పొజిషన్, సుడో, క్లాస్ అండ్ ఎలిమెంట్ సెలెక్టార్స్, అదేవిధంగా గ్రేడియంట్స్, టెక్స్ట్ ఎఫెక్ట్స్, 2D and 3D transforms, transitions, animations, media queries, navbar, drop downs and navbar with drop down. సో ఇవే కాన్సెప్ట్స్ కాదు, ఇంకా దీంట్లో కొన్ని మోర్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇంకా మళ్ళీ యాడ్ చేస్తాను, ఇన్ కేస్ మనకు మళ్ళీ గుర్తొచ్చినప్పుడు మళ్ళీ యాడ్ చేస్తాను. ఇవన్నీ కాన్సెప్ట్స్ అన్నీ మనం తరోగా నేర్చుకున్నాము అంటే మన సిఎస్ఎస్ ఫినిష్ అయిపోతుంది మనకి. సో ఇవంతా మనకు ఫినిష్ అవ్వాలి అంటే ఆల్మోస్ట్ 10 hours క్లాస్ అనమాట. సిఎస్ఎస్ మొత్తం 10 hours క్లాస్ పడుతుంది మనకి. ఓకే, సో ఇది ఇవాల్టి క్లాస్. సో నెక్స్ట్ క్లాస్ టైం వరకు మీకు రిమైనింగ్ కాన్సెప్ట్ మీకు అర్థం కావాలి అంటే ఇవాళ క్లాస్ మీకు పర్ఫెక్ట్గా అర్థమై ఉండాలి. ఇవాళ క్లాస్ మీరు నీట్గా ప్రాక్టీస్ చేస్తేనే నెక్స్ట్ క్లాస్ అనేది మీకు అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఫర్ టుడే క్లాస్.